పద్మావతి దేవిని పద్మశాలులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ విశ్వాసానికి మూలం ఏమిటి అంటే పద్మశాలి వంశం త్రివర్ణ సూత్రధారి వేద పారాయణ పండిత వంశంగా భావించబడుతుంది. వీరు నేత వృత్తిని అనుసరించినప్పటికీ తమ వంశాన్ని బ్రహ్మాదులు సృష్టించిన గొప్ప సంస్కృతి వంశంగా గౌరవిస్తారు. శ్రీ పద్మావతీదేవి భూదేవి అవతారంగా పుట్టినట్లు పురాణాల్లో ఉన్నది. భూమిపై పద్మంలో పుట్టిన ఆ దేవిని పద్మశాలి వంశస్థులు తమ వంశానికి చెందినవారిగా భావిస్తూ ఆమెను తమ సోదరిగా పూజిస్తారు. అటువంటి దృఢ విశ్వాసంతో పద్మశాలులు స్వయంగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఎంతో గౌరవంగా దర్శిస్తారు. అమ్మవారి కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం, పట్టు చీరలు సమర్పించడం వంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తామర పూలపై పుట్టిన పద్మావతి అమ్మవారు, తామర అంటే పద్మ, పద్మశాలల వంశ పరంపరకి సంబంధమని భావిస్తారు. అమ్మవారి వివాహం శ్రీనివాసుడితో జరిగినప్పుడు శ్రీనివాసుడు తమ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా భావించి ఆనందోత్సవం చేసుకుంటారు. కొన్ని గ్రామాల్లో పద్మశాలలు అమ్మవారిని అన్న బంగారమ్మగా లేదా తల్లి బంగారమ్మగా పిలుస్తారు. ఈ విశ్వాసం వల్ల వారు ఏం చేస్తారు అంటే పెళ్ళిళ్ళకు ముందు అమ్మవారిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. తమ ఇంట్లో అమ్మవారిని సోదర స్నేహంతో పిలిచే గృహ పూజలు, నోములు చేస్తారు. ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా పద్మావతి దేవిని స్మరించడం, ఆమె ఆశీర్వాదంగా భావించడం చేస్తారు. ఈ భావోద్వేగ సంబంధం వల్లే అమ్మవారిని దేవతగా కాకుండా